ఇలా రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఎవరైనా 1,00,000 మంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో, అదే విధంగా ఆ రాష్ట్రానికి హోంమంత్రి అయిన మీరు, గౌరవ హైకోర్టు ఈ స్థానిక పోలీసులు ఎవరు కూడా ఈ తెలంగాణ ధన మాన ప్రాణాలను కాపాడలేరు, అందుకొరకు ఆర్మీ అధికారులను ఆదేశించిందంటే ఇంకా మీకు ఎక్కడున్నది? అసలు మీకు నైతిక హక్కు ఎక్కడున్నది? వేర్ ఈజ్ యువర్ మోరల్ రైట్ టు సెక్యూర్ ద ల్యాండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4